అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం అమ్మ అనే ఒక చక్కటి కథని వినేద్దామండి. మావయ్య, అమ్మని ఓల్డేజ్ హోమ్లో చేర్చుదామని అనుకుంటున్నాను. నువ్వు ఒకసారి రాగలవా అంటూ వేణు దగ్గర నుండి ఫోన్. ఎందుకు ఏమిటి అని అడిగేలోపే ఫోన్ పెట్టేశాడు వాడు. ఇప్పుడు రేవతిని వృద్ధాశ్రమంలో చేర్చాల్సిన అవసరం ఏమొచ్చింది వాడికి అని ఆలోచనలో పడ్డాను. గతం గుర్తుకొచ్చింది. వేణు తల్లి లక్ష్మి నాకు తోడబుట్టిన అక్క. బావ ప్రసాదరావు చాలా మంచివాడు. మా అమ్మా నాన్నలు పల్లెటూళ్ళలో ఉండడం వల్ల నేను అక్క వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునేవాణ్ణి. డెలివరీ టైంలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మా అక్క చనిపోయింది. అప్పటికి వేణు 5 రోజుల పిల్లాడు. బంధువులందరూ బలవంత పెట్టగా బాబు కోసం బావ రేవతిని పెళ్లి చేసుకున్నాడు. రేవతి ప్రసాదరావుకి దూర బంధువుల అమ్మాయి. తల్లి తండ్రి లేరు. మేనమామ పెంచాడు. రేవతి నెమ్మదస్తురాలు. 10వ తరగతి వరకు చదువుకుంది. బావ రెండో పెళ్లి చేసుకునేసరికి నేనెక్కడ ఉండాలి అన్న ఆలోచనలో పడ్డాను నేను. వచ్చిన అమ్మాయికి నేనిక్కడ ఉండడం ఇష్టం ఉంటుందో లేదో, వెళ్ళిపోతే బావ ఏమనుకుంటాడో అని సందిగ్ధంలో పడిపోయాను. రేవతి వచ్చిన వారం రోజులకి నా గదిలో బుక్స్ సర్దుకుంటున్నాను. అన్నయ్య అని వినిపించింది. తలెత్తాను. ఎదురుగా రేవతి. మొహమాటంగా లేచి నుంచున్నాను. అన్నయ్య, మీరేమీ అనుకోకపోతే ఒక మాట చెప్తాను. మీరిక్కడే ఉండి చదువుకుంటున్నారని మీ బావగారు చెప్పారు. నేనొచ్చినందువల్ల మీరిబ్బందిగా ఫీల్ అవుతున్నారని, వేరేగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారని కూడా చెప్పారు. అన్నయ్య, మీరు వెళ్ళిపోవద్దు. నేను కూడా మీ చెల్లినే. మీ చదువు అయిపోయే వరకు మీరిక్కడే ఉండాలి. మీకు నా పట్ల ఇలాంటి అభిప్రాయం రావడానికి నేనేమైనా తప్పుగా ప్రవర్తించుంటే క్షమించండి. అంతేకాని మీరు వెళ్ళొద్దన్నయ్యా, ప్లీజ్ అంది తడిసిన కళ్ళతో చేతులు జోడిస్తూ. ఇంత మంచి అమ్మాయిని అపార్థం చేసుకున్నందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. అబ్బే, అదేం లేదమ్మా. నువ్వు ఇంతగా చెప్పాక కూడా వెళితే నేను మనిషినే కానమ్మా. నేను ఇక్కడే ఉంటాను అన్నాను. రేవతి తల నిమిరి, చాలా థ్యాంక్స్ అన్నయ్య అంటూ సంతోషంగా వెళ్ళిపోయింది రేవతి. ఆ తర్వాత మరెప్పుడు రేవతి పరాయి అమ్మాయి అన్న ఆలోచన కూడా రాలేదు నాకు. అంతలా ఆప్యాయతానుబంధాలు నెలకొన్నాయి మా మధ్య. బాబుని చాలా ప్రేమగా చూసుకునేది రేవతి. అమ్మలేని లోటు నాకు బాగా అనుభవం అన్నయ్య. బాబుకి ఆ లోటు తెలియకూడదు. అసలు నేను సవత్తల్లిని అనే విషయమే వాడికి తెలియకూడదు అని బావ దగ్గర, నా దగ్గర మాట తీసుకుంది రేవతి. మా అక్కున్నా కూడా ఇంత బాగా చూసుకునేది కాదేమో అనిపించేది ఒక్కోసారి. మా అమ్మా నాన్నలకు కూడా కూతురు లేని లోటు తీర్చడంలో సఫలీకృతురాలైంది రేవతి. ఇంటికొచ్చిన బంధువులందరితో కూడా రేవతి ఆప్యాయంగా మెలిగేది. ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ, చుట్టాల దగ్గర కానీ రేవతికి చాలా మంచి అమ్మాయి అని పేరొచ్చింది. 2 ఏళ్ళు గడిచాయి. బాబు రేవతిని వదిలి క్షణం కూడా ఉండేవాడు కాదు. వాళ్ళ నాన్న కన్నా అమ్మ దగ్గరే మాలిమి ఎక్కువ వాడికి. నాకు చదువు అయిపోయి జాబ్ కూడా అనుకోకుండా అక్కడే దొరికింది. రేవతి, బావ, నేను కూడా చాలా ఆనందించాం అందుకు. నేను అప్పుడప్పుడు జాబ్ పని మీద క్యాంపులకు వెళ్ళవలసి వచ్చేది. ఒకసారి అలా ఢిల్లీ వెళ్ళి 10 రోజుల తర్వాత వచ్చాను. అప్పటికి రేవతి హాస్పిటల్లో ఉంది. 2 ఏళ్లుగా చూస్తున్నా. ఏ రోజు కనీసం తలనొప్పి కూడా ఎరగని రేవతిని హాస్పిటల్లో చేర్చేంతగా ఏమైందో తెలియలేదు. అడిగినా బావ చెప్పలేదు. ఏదో దాస్తున్నాడు అనిపించింది. రేవతికి సాయంగా ఉండడానికి అమ్మ వచ్చింది. అమ్మ 1 నెల ఉండి వెళ్ళింది. తనని బస్ ఎక్కించొచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయాను. సాయంత్రం నేను ఆఫీసు నుండి వచ్చేసరికి రేవతి ఒక్కతే ఉంది. నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి రేవతి కాఫీ ఇచ్చింది. సభ్యత కాదని అనిపించినా తనని అడగకుండా ఉండలేకపోయాను. రేవతి, నీకెప్పుడూ కొద్దిపాటి నీరసం కూడా రాదు కదా. హాస్పిటల్లో చేరేంత పెద్ద అనారోగ్యం ఏమొచ్చింది? నీకు ఇష్టమైతేనే చెప్పమ్మా. బావను అడిగినా చెప్పలేదు. అందుకని నిన్ను అడుగుతున్నాను అన్నాను. 1 నిమిషం మౌనంగా ఉండి తర్వాత, ఇందులో దాచేదేముందన్నయ్యా, నాకు పిల్లలు పుడితే
బాబుని ప్రేమగా చూసుకోలేమోనని నా భయం. అందుకని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటానని ఈయనతో చెప్పాను. మొదట ఆయన ఒప్పుకోలేదు. బలవంతం చేసి మరీ నేనే ఒప్పించాను. నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, వాణ్ణి నేను ప్రేమగా పెంచుకొని ప్రయోజకుణ్ణి చేయగలిగితే చాలు అంది రేవతి. అప్పటి నుండి రేవతిపై ఉన్న అభిమానం రెట్టింపవడమే కాక తనపై గౌరవం కూడా కలిగింది నాకు. నా పెళ్ళయ్యాక నా భార్యకు కూడా రేవతితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. రేవతి గురించి పూర్తిగా తెలుసుకున్నాక వారి స్నేహం ఇంకా గట్టిపడింది. పెళ్ళైన సంవత్సరానికి నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. రేవతిని, బావని విడిచి వెళ్ళాలంటే చాలా బాధ కలిగింది. అయినా విడిచి వెళ్ళక తప్పలేదు. వీలైనప్పుడల్లా గాయత్రి నేను వచ్చి వెళ్ళేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో బావ యాక్సిడెంట్లో అకస్మాత్తుగా మరణించడం మా అందరికీ కోలుకోలేని దెబ్బ అయింది. రేవతిని చూసి కంటతడి పెట్టని వారు లేరు. బావ దినకర్మలన్నీ అయిపోయి బంధువులందరూ వెళ్ళిపోయాక కానీ నాకు రేవతితో ప్రశాంతంగా మాట్లాడడానికి కుదరలేదు. ఆమెకు ధైర్యం చెప్పి మళ్ళీ మామూలు మనిషిగా తిరగగలిగేలా చేయాల్సిన బాధ్యత నాదే. అందుకే రేవతిని పిలిచి, చూడమ్మా, నీకు జరిగిన అన్యాయం ఎవరూ తీర్చలేనిది. నువ్వు బాబు కోసమైనా ఈ బాధ నుండి బయటపడాలి అంటూ నాకు తోచినన్ని విధాలుగా రేవతిని ఓదార్చాను. 2 రోజుల తర్వాత నేను గాయత్రి వైజాగ్ వచ్చేశాం. అమ్మా నాన్నల్ని తనకి తోడుగా అక్కడే ఉండమన్నాను. నేను నెలకొకసారి వెళ్ళి వాళ్ళని చూసొచ్చేవాణ్ణి. బాబుని స్కూల్లో జాయిన్ చేశాం. వాణ్ణి స్కూల్కి పంపడం, లంచ్ తీసుకెళ్ళడం, స్కూల్ నుండి తేవడం, ఈ పనుల వలన రేవతికి నలుగురిలోకి రావడం కాస్త అలవాటై చిన్న చిన్నగా బావుపోయిన దుఃఖంలో నుంచి కోలుకోసాగింది. వేణు ఫస్ట్ క్లాస్లోకి వచ్చేసరికే మాకిద్దరు పిల్లలు పుట్టారు. ఉద్యోగంలో ప్రమోషన్ రావడంతో అక్కడ కూడా బాధ్యతలు ఎక్కువయ్యాయి. అయినా వీలు చూసుకొని గాయత్రి నేను రేవతిని చూసొచ్చేవాళ్ళం. రేవతి కూడా ఊరికే ఉండకుండా టైలరింగ్ చేసేది, నేర్పేది. నీకెందుకమ్మా ఈ శ్రమ, ఆస్తుంది కదా అంటే, నాకు బోరు కొట్టకుండా ఉంటుంది కదా అన్నయ్య అనేది. తనలా ఏదో వ్యాపకంలో ఉంటే తనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది అనిపించి ఊరుకున్నాము. రేవతికి రాబడి బాగానే ఉండేది, పని కూడా ఎక్కువగానే ఉండేది. అంత బిజీలో కూడా రేవతి బాబుని క్షణం కూడా మర్చిపోయేది కాదు. వాడికి అన్నీ అమర్చిపెట్టేది. స్కూల్కి పంపాలన్నా తేవాలన్నా తను వెళ్లాల్సిందే. నా సహకారం, సలహాలు తీసుకుంటూ వేణుని ప్రేమగా పెంచి చదివించి మంచి ఉద్యోగస్తునిగా నిలబెట్టింది రేవతి. తల్లిని దేవతలా భావించేవాడు వేణు. తనతో పాటు ఆఫీసులో పనిచేసే సరితను ఇష్టపడ్డాడు. అది తెలిసిన రేవతి నన్ను పిలిపించి సరిత వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడించి వాడికి సరితనిచ్చి పెళ్లి కూడా చేసింది. ఇప్పుడు వాళ్ళకి ఒక బాబు కూడా. 3 నెలల క్రితం రేవతికి హార్ట్ ఆపరేషన్ అయింది. అప్పుడు సరిత అత్తగారిని ఎంతో బాగా చూసుకుంది. ఇక వేణుకైతే తల్లంటే ప్రాణం. అంతా బాగానే ఉన్నారు. మరిప్పుడు హఠాత్తుగా వేణు ఇలా ఫోన్ చేశాడేమిటో. కారణం ఏమై ఉంటుందని ఎంత ఆలోచించినా ఏమీ తోచకపోవడంతో వాడితో మాట్లాడితే కానీ విషయం తెలియదులే అని నిట్టూర్చి ఇంటికి బయలుదేరాను. మధ్యలో బస్ టికెట్స్ రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళాను. ఇంట్లోకి వెళుతూనే, గాయత్రి, త్వరగా బట్టలు సర్దు, హైదరాబాద్ వెళుతున్నాం అన్నాను. ఏంటండి ఇంత సడన్గా ప్రయాణం? ఆశ్చర్యంగా అంది గాయత్రి. తలనొప్పిగా ఉంది, ముందు కాస్త కాఫీ ఇవ్వు, నీకన్నీ వివరంగా చెప్తాను అన్నాను. కాఫీ తెచ్చిచ్చి కూర్చుంది గాయత్రి. చెప్పండి అంటూ. వేణు ఫోన్ చేసిన విషయం చెప్పి, వాడు వాళ్ళమ్మని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇలా ఎందుకన్నాడో అర్థం కావడం లేదు. అది ఆలోచించే నాకు తలనొప్పి వచ్చింది. ఏది ఏమైనా మనం అక్కడికి వెళ్ళి వాడితో మాట్లాడితే కానీ అసలు విషయం తెలీదు. త్వరగా కానీ వెళదాం అన్నాను. నేను చెప్పింది విని నిశ్చేష్టురాల్లా నిలబడిపోయింది గాయత్రి. వెంటనే కోపంగా, అదేంటండి, ఆ అబ్బాయికి మతిగాని పోయిందా ఏంటి? రేవతి లాంటి తల్లి ఉంటుందా? అలాంటి ఆమెని హోంలో చేర్చుతానంటాడా?
వెళ్ళి అదేందో తేల్చుకుందాం. వాళ్ళకిష్టం లేకపోతే రేవతిని మనం తెచ్చుకుందాం అంది. మేము హైదరాబాదులో వేణు ఇంటికి వెళ్ళేటప్పటికీ తెలతెలవారుతోంది. కాలింగ్ బెల్ కొట్టిన కాసేపటికి తలుపు తెరుచుకుంది. తలుపు తెరిచిన రేవతి ముఖంలో ఆనందంతో పాటు ఆశ్చర్యం. ఏంటన్నయ్యా ఈ అనుకోని రాక అంటూ ఇంట్లోకి దారి తీసింది. రేవతి ముఖం చూస్తే ఈ విషయం తెలిసినట్లు లేదు. రేవతి కాఫీలు తెచ్చింది. అంతలో వేణు సరిత కూడా లేచొచ్చారు. పలకరింపులైపోయాక స్నానాలు టిఫిన్లు ముగించుకొని వేణు నేను బయటికెళ్ళొస్తామని చెప్పి బయలుదేరాం. కొంచెం దూరం వెళ్ళి చిన్న పార్కులో కూర్చున్నాం. ఇప్పుడు చెప్పరా వేణు, ఎందుకు మీ అమ్మని ఓల్డేజ్ హోమ్లో చేర్చాలని అనుకుంటున్నావు అన్నాను. వాడొక్క నిమిషం ఆగి, సరిత మళ్ళీ జాబ్లో చేరతాను అని అంటోంది మావయ్య. ఇల్లు కొన్నప్పుడు, మొన్న అమ్మకి ఆపరేషన్ అప్పుడు కొంత అప్పయింది కదా. పైగా ఈ సిటీలో కాస్త సుఖంగా బ్రతకాలంటే ఇద్దరి సంపాదన లేకపోతే కుదరదు కదా. బాబునంటే డే కేర్లో చేర్చొచ్చు, కానీ అమ్మకి ఆరోగ్యం సరిగా ఉండడం లేదు కదా. పైగా ఆపరేషనే ఉండడం వల్ల తనను ఒక్కదాన్ని ఇంట్లో వదిలి వెళ్ళాలన్నా భయమే. అందుకని సరిత అమ్మని హోంలో జాయిన్ చేయాలని పట్టుబడుతోంది. నాకు అమ్మని వదిలి ఉండడం ఇష్టం లేదు. ఏం చేయాలో పాలుపోక మీకు ఫోన్ చేశాను. ఈ విషయం అమ్మకి ఇంకా చెప్పలేదు. ముందు మీతో మాట్లాడి తర్వాతే అమ్మతో మాట్లాడాలి అనుకున్నాను అన్నాడు వేణు. చాలా మంచి పని చేశావు. ముందే మీ అమ్మకి తెలిసినట్లయితే నీకు హోం ఖర్చు లేకుండా పోయేది. ఎందుకంటే ఈ విషయం విన్న వెంటనే గుండాగి చనిపోయేది అన్నాను. మామయ్య అంటూ దెబ్బతిన్నట్టుగా చూశాడు వేణు. లేకపోతే ఏంట్రా, ఇప్పుడు నీకు తెలియని 2 విషయాలు చెప్తాను విను. మొదటి విషయం, నువ్వు మీ అమ్మకి సొంత కొడుకువి కాదు, నా అక్క కొడుకువి అన్నాను. చలనం లేని విగ్రహంలా ఉండిపోయాడు వేణు. నువ్వు చెప్పేది నిజమా మావయ్య అంటూ పదే పదే అడిగాడు. అవును, మీ అమ్మ మీ నాన్నకి మొదటి భార్య. ఆమె నిన్ను కని చనిపోతే మీ నాన్న రేవతిని 2వ పెళ్లి చేసుకున్నాడు. సవతి కొడుకు అనే ఆలోచన కూడా లేకుండా నిన్నెంతో ప్రేమగా పెంచింది. నీకేదైనా జబ్బు చేస్తే విలవిల్లాడేది. నీకింకో విషయం చెప్పనా, తనకి పిల్లలు పుడితే నీ మీద ప్రేమ తగ్గిపోతుందేమోనని మీ నాన్నని బలవంతాన ఒప్పించి తనకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుందిరా పిచ్చి తల్లి. అందుకే రేవత్ అంటే నాకు ప్రేమ, అభిమానం, అన్నిటికీ మించి గౌరవం. తల్లి తండ్రి లేని నిన్ను ఇంత ప్రేమగా పెంచి చదివించి ఇంతటి వాడిని చేసినందుకు ఇలా కృతజ్ఞత చూపుతావనుకోలేదు. ఆ తల్లి రుణం ఏమిస్తే తీరుతుంది? రుణం తీర్చుకోలేకపోతే పోయావు. కనీసం మిమ్మల్ని చూసుకుంటూ సంతోషంగా బ్రతుకుతున్న ఆమెకు ఆ సంతోషం కూడా లేకుండా బయటికి పంపేయాలని చూస్తావా? మీ అమ్మకి తన పెంపకంపై చాలా నమ్మకం. తన నమ్మకాన్ని వమ్ము చేస్తావనుకోలేదు. నేను చెప్పాల్సింది చెప్పాను. అయినా నీ అభిప్రాయం మారకపోతే మీ అమ్మని నేను తీసుకెడతాను. అంతేకాని హోంలో చేర్చడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. ఆలోచించుకో అంటూ కోపంగా కదలబోయాను. వేణు చేతులు నన్ను ఆపేశాయి. విసురుగా వేణు వైపు చూసి నేను వాడి కళ్ళ వెంట కారుతున్న నీటిని చూసేసరికి కొంచెం మెత్తబడ్డాను. నన్ను క్షమించు మావయ్య. సరిత అమ్మని ఓల్డేజ్ హోంలో చేర్చుదామని చెప్పినప్పటి నుండి నా మనసులో లేదు. మీరైతేనే నాకు సరైన సలహా ఇస్తారని మీకు ఫోన్ చేశాను. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు విని కూడా నేను ఒక అభిప్రాయానికి రాకపోతే నేను మనిషిగా బ్రతకడానికి కూడా పనికిరాను. ఏది ఏమైనా సరితని ఉద్యోగానికి పంపను. నా బిడ్డకి కూడా మాతృప్రేమని దూరం కానివ్వను. నా తల్లికి నా చేతనైనంత వరకు ఏ కష్టం కలగనివ్వకుండా చూసుకుంటాను. ఇది నీ మేనల్లుడిగా కాదు మావయ్య, రేవతి కొడుగ్గా చెప్తున్న మాట అన్నాడు దృఢంగా వేణు. మళ్ళీ అమ్మయ్యా, ఇదంతా అమ్మకి తెలీదు. తెలిసినట్లయితే ఇక జీవితంలో అమ్మకి ముఖం చూపించడానికి నాకు అర్హత ఉండేది కాదు. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది.
నాకు చాలా హెల్ప్ చేసావు మావయ్య, నీకు మెనీ మెనీ థ్యాంక్స్ అని. పద మావయ్య, నాకు ముందు అమ్మని చూడాలని ఉంది అన్నాడు వేణు. ఇద్దరం ఇంటికి వచ్చాం. గాయత్రి ముఖంలో కూడా ఏదో సాధించిన సంతోషం కనబడింది. నాలాగే తను కూడా తన ప్రయత్నంలో సఫలమైందని అర్థమైంది. వేణు అమ్మా అమ్మా అని పిలుస్తూ రేవతి గదిలోకి వెళ్ళి చెయ్యి పట్టుకొని హాల్లోకి తెచ్చి సోఫాలో కూర్చోబెట్టి తన ఒడిలో తల పెట్టుకొని పడుకున్నాడు. ఏంటి నాన్న, ఒంట్లో బాగాలేదా అంది రేవతి నుదుటిపై చెయ్యి పెట్టి ఆదుర్దాగా. లేదమ్మా, ఊరికే పడుకోవాలనిపించింది అన్నాడు వేణు కొడుకు తల నిమురుతూ. చూడన్నయ్యా, వీడికి ఇంకా పసిమనస్తత్వం పోలేదు మురిసిపోతూ అంది రేవతి. తన ముఖంలో సంతోషం చూస్తుంటే ఒక మంచి హృదయం ముక్కలు కాకుండా కాపాడగలిగాను అన్న తృప్తితో నా మనసంతా నిండిపోయింది. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.